మిగతా అప్డేట్ చూస్తే కవిత రాజీనామా లేఖ తెలంగాణ భవన్కు చేరింది. తన ప్రాథమిక సభ్యత్వానికి కవిత రిజైన్ చేశారు. ఆ లేఖను తెలంగాణ భవన్లో అందజేశారు జాగృతి నాయకులు. తెలంగాణ జాగృతికి చెందినటువంటి ముఖ్య నాయకులు వెళ్లి కవిత తరపున బీఆర్ఎస్ భవన్లో లేఖను అందజేశారు. జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాపక అధ్యక్షురాలు గారి కవిత గారి యొక్క ఆదేశానుసారం కవిత గారి పైన నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు అనేటువంటిది ఏదైతే వేసిందో ఈరోజు వారికి ఉండబడేటువంటి పార్టీ ద్వారా లభించినటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆ యొక్క పదవికి కూడా ఇవాళ అసెంబ్లీ ఫార్మాట్లో దానికి సంబంధించిన ఫార్మాట్లో ఈరోజు రాజీనామా లేఖను పంపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీలో ఉండబడేటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్రీమతి కవిత గారు రాజీనామా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని ఈరోజు పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి పంపించే విధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి అంశాల నుంచి ఏంటంటే ఇవాటి నుంచి ఆ పార్టీ సంబంధించినటువంటి బాధ్యతల నుంచి కవిత గారు పూర్తిగా తప్పుకున్నారు. కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ మేధోమదనం చేసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి కవిత గారు చెప్పారు. అది త్వరలో వెల్లడిస్తారు.